వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. సో ఈ వీడియోలో మనం వచ్చేసి తెలంగాణ ఎడ్సెట్ 2024 అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి మన యొక్క అప్లికేషన్ స్టేటస్లో కనుక ఏదైనా ఒక డాక్యుమెంట్ రీఅప్లోడ్ అని వచ్చినట్లయితే దాన్ని ఏ విధంగా రీఅప్లోడ్ చేయాలి అనే టాపిక్ గురించి ఈ వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఎస్పెషల్లీ వచ్చేసి సార్ మేము 8th ఆగస్టు 2024 రోజు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాము, లేదా 9th ఆగస్ట్ చేసుకున్నాము. ఇలా మేము స్టార్టింగ్లోనే చేసుకున్నాము. ప్రజెంట్ ఇంకా మా యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ అనేది సబ్మిటెడ్ కాలంలోనే చూపిస్తుంది. వెరిఫైడ్ అని పడట్లేదు, అప్రూవ్డ్ అని పడట్లేదు అని సో మెనీ ఆస్పిరెంట్స్ అయితే కామెంట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మీరు స్టార్టింగ్లోనే రిజిస్టర్ చేసుకొని అండ్ ఇప్పటికి కూడా మీకు వెరిఫైడ్ అని కానీ అప్రూవ్డ్ అని రాకపోతే మీరు ఫస్ట్ మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అయితే మళ్ళీ తెలుసుకోవాల్సి ఉంటుంది. అలా తెలుసుకోవడం వల్ల ఏంటంటే ఏదైనా ఒక డాక్యుమెంట్ అనేది మీకు రీఅప్లోడ్ చేయమని చెప్పినా మీకు సంబంధించి ఏదైనా రీమార్క్స్ ఉన్నా మీ యొక్క అప్లికేషన్ స్టేటస్లో అయితే వాళ్ళు డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ మీరు మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవడం కోసం ఇక్కడ అప్లై ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం క్లిక్ చేయగానే నెక్స్ట్ మన యొక్క డీటెయిల్స్ ద్వారా అయితే లాగిన్ కావాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు డీటెయిల్స్ ద్వారా లాగిన్ అయ్యేటప్పుడు మీరు ఎడ్సెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్లో భాగంగా ఏదైతే హాల్ టికెట్ నెంబర్ తోటి రిజిస్టర్ చేసుకోవడం జరిగిందో దాని యొక్క హాల్ టికెట్ నెంబర్ ర్యాంక్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ మీ యొక్క ఎడ్సెట్ హాల్ టికెట్ నెంబర్ ర్యాంక్ అయితే అడుగుతుంది. ఈ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకొని లాగిన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ ఈ విధంగా మనకు సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ ర్యాంక్ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా మీకు సంబంధించిన పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయమంటుంది. జస్ట్ మీరు పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయాలి. ఇన్ కేస్ మీరు పాస్వర్డ్ మర్చిపోయినట్టయితే ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్ ద్వారా పాస్వర్డ్ అయితే రికవరీ చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత మీ పాస్వర్డ్ అని ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మన పాస్వర్డ్ అని ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయగానే నార్మల్గా మనకు వచ్చేసి మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అయితే డిస్ప్లే అవుతుంది. దట్ ఈస్ మీరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత సబ్మిటెడ్ కాలంలో టిక్ మార్క్ ఉంటుంది. ఒకవేళ మీ సర్టిఫికేట్స్ అనేది వెరిఫై చేస్తే వెరిఫైడ్ కాలంలో టిక్ మార్క్ ఉంటుంది. అండ్ మీరు అప్లోడ్ చేసిన ఆల్ డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్గా ఉంటే అప్రూవ్డ్ కాలంలో కూడా టిక్ మార్క్ అయితే రావడం జరుగుతుంది. బట్ మీరు అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్లో ఏదైనా ఇర్రిలవెంట్ డాక్యుమెంట్ అప్లోడ్ చేసిన మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా వారు ఈ విధంగా మీకు రిలవెంట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయమని అయితే ఆప్షన్ అయితే ఇస్తారు. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇక్కడ వచ్చేసి అప్లోడ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసేటప్పుడు ఎవరైతే మ్యారీడ్ ఉమెన్స్ ఉంటారో మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఫాదర్ నేమ్ మీద అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే హస్బెండ్ పేరు మీద తీసుకున్న నో ప్రాబ్లం, కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఫాదర్ది ఏ క్యాస్ట్ అయితే ఉంటుందో అదే క్యాస్ట్ అనేది మీకు అప్లికేబుల్ అవుతుంది. కాబట్టి యాజ్ పర్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ ప్రకారం మీ యొక్క నేమ్ ఉండాలి. అండ్ సేమ్ టైం ఫాదర్ నేమ్ అనేది క్యాస్ట్ సర్టిఫికేట్లో అయితే ఉండాల్సి ఉంటుంది. అలాంటి క్యాస్ట్ ఏదైతే ఉంటుందో అది మనం ఇక్కడ అప్లోడ్ చేయాలి. సార్ మ్యారీడ్ అనేది నాది 2014లో అయింది, 15లో అయింది. నాకు రీసెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ లేదు. నాకు ఆడ 2014 తర్వాత క్యాస్ట్ ఉంది, 15 తర్వాత క్యాస్ట్ ఉంది, 16 తర్వాత క్యాస్ట్ ఉంది, ఓల్డ్ది అప్లోడ్ చేయొచ్చా అని కూడా క్వైరీ చేస్తారు. మీరు 14 తర్వాత తీసుకుందైనా, 15 తర్వాత తీసుకుందైనా, 16 తర్వాత తీసుకుందైనా మీరు అప్లోడ్ చేయొచ్చు. బట్ దాంట్లో ఏంటంటే మీ యొక్క ఫాదర్ నేమ్ ఉండాలి. అండ్ సేమ్ టైం మీ యొక్క నేమ్ అనేది యాజ్ పర్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ ప్రకారం అయితే ఉండాలి. ఆ విధంగా ఉన్న క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మీరైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్కి సంబంధించి కూడా రీఅప్లోడ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది రావడం జరిగిందని కొంతమంది చెప్తున్నారు. ఒకవేళ అలా వచ్చినట్టయితే ప్రజెంట్ ఏదైతే 2024కి సంబంధించిన ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుందో అది మీరు స్కాన్ చేసి అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు ప్రజెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అడిగారు. ఇదే విధంగా మీరు ఎస్ఎస్సి సర్టిఫికేట్ రాంగ్ అప్లోడ్ చేసిన అడగడం జరుగుతుంది. ఇన్కమ్ అండ్ అదేవిధంగా ఇంటర్మీడియట్ రాంగ్ అప్లోడ్ చేసిన అడుగుతారు. అండ్ అదేవిధంగా మీకు సంబంధించిన డిగ్రీ సర్టిఫికేట్స్ రాంగ్ అప్లోడ్ చేసిన అడుగుతారు. షార్ట్ మెమోస్ రాంగ్ అప్లోడ్ చేసిన అడుగుతారు. లాంగ్ మెమోస్ రాంగ్ అప్లోడ్ చేసిన అడుగుతారు. మీరు ఏదైతే డాక్యుమెంట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుందో దానికి సంబంధించి ఆప్షన్ అయితే ఇస్తారు. జస్ట్ మీరు చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేయాలి. ఇక్కడ అప్లోడ్ చేసే ఫైల్ వచ్చేసి మనకు 100 KB నుంచి 500 KB మధ్యలో అయితే ఉండాలి. జస్ట్ మీరు ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ వన్స్ మనం అప్లోడ్ చేయగానే దాని యొక్క ప్రివ్యూ నేమ్ అనేది ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఏదైతే అప్లోడ్ చేశారో దాని యొక్క నేమ్ అనేది. అండ్ ఆ తర్వాత మనకి ఇక్కడ అప్లోడ్ ఆప్షన్ అయితే ఉంటుంది. జస్ట్ అప్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనము డాక్యుమెంట్ అనేది 500 KBలోకి కన్వర్ట్ చేసుకొని అప్లోడ్ చేయగానే దాని యొక్క ప్రివ్యూ అయితే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో మెనీ ఆస్పిరెంట్స్ వచ్చేసి సార్ మా దగ్గర ఉన్న సర్టిఫికేట్ని 500 KBలోకి కన్వర్ట్ చేసుకోవడానికి చాలా కష్టమవుతుంది అని కామెంట్స్ అయితే చేస్తున్నారు. మీరు సింపుల్ లాజిక్ అప్లై చేయండి. అదేంటంటే మీకు వాట్సాప్లో పర్సనల్ చాట్ అనేది ఉంటుంది. మీరు మొబైల్ ద్వారా దించుకున్న ఫోటోస్ ఏవైతే ఉంటాయో డైరెక్ట్గా మీ వాట్సాప్కి మీరు పంపించుకోండి. అండ్ ఆ తర్వాత మీ వాట్సాప్ నుంచి అదే ఇమేజ్ ఏదైతే ఉంటుందో దాన్ని మీ గ్యాలరీలో సేవ్ చేసుకోండి. అది మనకు వితిన్ 500 KBలో అయితే ఉంటుంది. దాన్ని ఈజీగా మనం అయితే అప్లోడ్ చేయొచ్చు. వన్స్ మనం అప్లోడ్ చేస్తే దాని యొక్క ప్రివ్యూ అయితే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఇది క్లియర్గా ఉందా లేదని అయితే మీరు వెరిఫై చేసుకోవాలి. అండ్ ఇన్ కేస్ మనకు క్లియర్గా ఉన్నట్టయితే డౌన్లో ఈ విధంగా మనకు కన్ఫర్మ్ ఆప్షన్ అయితే ఉంటుంది. కన్ఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు ఫైనల్ సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ క్లియర్గా లేకపోతే మీరు బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మళ్ళీ మీకు సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో మళ్ళీ దాన్ని రీఅప్లోడ్ అయితే చేయొచ్చు. ప్రజెంట్ మేము అప్లోడ్ చేసిన సర్టిఫికేట్ అయితే క్లియర్గా ఉంది. కన్ఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాము.
అండ్ వన్స్ మనం మన యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి కన్ఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నార్మల్గా మనకు వచ్చేసి ఇక్కడ సబ్మిటెడ్ కాలంలో అయితే టిక్ మార్క్ రావడం జరుగుతుంది. ప్రజెంట్ మనకి ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు కాబట్టి ప్రీవియస్లో ఆల్రెడీ కన్వీనర్ ఆఫీస్ అథారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన యొక్క సర్టిఫికేట్స్ అయితే వెరిఫై చేయడం జరిగింది. ప్రజెంట్ మనం ఏదైతే అప్లోడ్ చేయడం జరిగిందో దాన్ని మాత్రమే మళ్ళీ రీవెరిఫికేషన్ అనేది చేసి మనకు సంబంధించిన సర్టిఫికేట్ ఫైనలైజ్ అయితే చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా మీరు మీ యొక్క డాక్యుమెంట్స్ ఏది రీఅప్లోడ్ చేసినా కూడా అప్లోడ్ చేసిన 2 days తర్వాత కానీ 3 days తర్వాత కానీ మీకు సంబంధించిన వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ కావడం జరుగుతుంది. ఇక్కడ అప్లోడ్ కాలంలో కూడా టిక్ మార్క్ అయితే రావడం జరుగుతుంది. వన్స్ మీకు అప్లోడ్ కాలంలో టిక్ మార్క్ వస్తే తర్వాత వచ్చేసి మీకు సంబంధించిన పర్సనల్ డేటా అయితే ఇస్తారు. మీ యొక్క నేము, ఫాదర్ నేము, మీరు ఏ కేటగిరీ, సో మీరు తెలంగాణకు లోకలా నాన్ లోకల్ అనేది, అండ్ అదేవిధంగా మీరు ఏ మెథడ్స్కి ఎలిజిబుల్ అనేది ఇన్ఫర్మేషన్ ఇస్తారు. వెబ్ ఆప్షన్స్కి ఎలిజిబులా కాదా అనే ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించి మీరు ఈ యొక్క తెలంగాణ ఎడ్సెట్లో కనుక ఏదైనా డాక్యుమెంట్ని రీఅప్లోడ్ అనే ఆప్షన్ వచ్చినట్టయితే ఈ విధంగా మీరు అప్లోడ్ చేయొచ్చు. సార్ నేను కొన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయలేదు కానీ నాకు ఎడిట్ ఆప్షన్ రావట్లేదు అని మీరు చెప్పినట్లయితే సో డైరెక్ట్గా మీరు కన్వీనర్ ఆఫీస్కి రిక్వెస్ట్ మెయిల్ చేసినా వాళ్ళు రీఅప్లోడ్ చేస్తారు. రిక్వెస్ట్ మెయిల్ ఏ విధంగా చేయాలి అనేది కూడా మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ మీరు రీఅప్లోడ్ అయితే చేయొచ్చు. మళ్ళీ చెప్తున్నాను, సో సార్ నాకు ఎడిట్ ఆప్షన్ రావట్లేదు, ఎడ్సెట్లో నేను మిస్టేక్ చేశాను, నా యొక్క డిగ్రీ మెమో అప్లోడ్ చేయాలి, నా యొక్క పీజీ మెమో అప్లోడ్ చేయాలి అనేవారు ఏం చేయాల్సి ఉంటుందంటే డైరెక్ట్గా మీరు మన యొక్క ఎడ్సెట్ కన్వీనర్ వాళ్ళకు సపోర్ట్ మెయిల్ సహాయంతో మీరు రిక్వెస్ట్ మెయిల్ అయితే చేయాల్సి ఉంటుంది. వాళ్ళకి మెయిల్ చేస్తే వాళ్ళు మీ యొక్క డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తారు. ఆ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ వీడియో చూస్తూ మీరు ఒకవేళ మీకు ఎడిట్ ఆప్షన్ లేకపోయినా మీరు రిలవెంట్ డాక్యుమెంట్స్ అయితే రీసబ్మిషన్ అయితే చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయలేదు, ఇప్పుడు సబ్మిట్ చేయొచ్చు అంటే ఎస్ మీరు సబ్మిట్ చేయొచ్చు. ఆ యొక్క రిక్వెస్ట్ మెయిల్ ద్వారా మీరు వాళ్ళకి మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ మీ డీటెయిల్స్ అనేది సెండ్ చేస్తే వాళ్ళు రీఅప్లోడ్ అయితే చేయడం జరుగుతుంది. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది, కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.